మనం చికెన్ అయినా మటన్ అయినా మ్యారినేట్ చేసుకోవాలంటే ఫస్ట్ నీసు వాసన పోయి ముక్క టేస్ట్గా ఉండాలంటే ఈ 3 వేసి మనం మ్యారినేట్ చేసుకుంటే చాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఈ 3 చాలండి. ఈ 3 బాగా కలిపేసి మొత్తం ముక్కలకి పట్టించేస్తే అస్సలు నీసు వాసన ఉండదండి. మనం ఎంత టైం దొరికితే మ్యారినేట్ చేసుకోవడానికి అంత టైము ఉంచేయాలండి. ఇలాగా అన్ని ముక్కలకి పట్టేలాగా ఎక్కడ కలవకుండా ఉండకుండా చూసుకొని బాగా కలపాలండి. ఇట్లాగా మొత్తం అన్ని ముక్కలకి బాగా అంటాలి. అప్పుడే బాగా మ్యారినేట్ అవుద్ది, తొందరగా ఉడుకుతుంది, నీసు వాసన ఉండదు, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కూర కోసం అయితే ఇట్లాగా అల్లం వెల్లుల్లి ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఇంకా కారం గరం మసాలా ఇప్పుడే ఏం వేసుకోక్కర్లేదు, కూర వండేసేటప్పుడు వేసుకుంటాం. ఇది అదే ఫ్రై కోసం అయితే అన్నీ ముందే వేసేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు పసుపు కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇది చూసారా, ఇది పల్లీల పేస్ట్ కొంచెం కమ్మగా ఉండటం కోసం పల్లీలు వేయించి ఇట్లాగా పొడి చేసి పెట్టుకుంటాను అనమాట డ్రైగా. ఇది అన్నీ వేసేసి బాగా కలిపేయాలన్నమాట అన్ని ముక్కలకి పట్టేలాగా. ఇప్పుడు మనం అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవాలనుకోండి, ఇందులో కొంచెం పక్క నుంచి వాటర్ వేసి మగ్గబెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టేసి చక్కగా మగ్గబెట్టేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలి. మనకి టైం ఎక్కువ ఉంటే లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం తర్వాత ఫ్రై చేసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా కూడా అయిపోద్ది. అప్పటికప్పుడు అయితే ముక్క ఉడకదండి, పచ్చిగా ఉంటుంది. అందుకని కొంచెం ఉడకబెట్టుకొని చేసుకోవాలి. చూసారా ఎలా ఉందో.